భారత్ శ్రీలంక మధ్య 3 మ్యాచ్ల టీ20 సిరీస్లో మొదటి మ్యాచ్ జూలై 27 నుంచి జరుగుతుంది. ఈ సిరీస్ ప్రారంభానికి ముందు టీమిండియా ప్లేయింగ్ 11 గురించి చాలా ఊహాగానాలు మొదలయ్యాయి. జింబాబ్వే పర్యటనకు వెళ్లిన కొందరు ఆటగాళ్లను కూడా ఈ సిరీస్కు ఎంపిక చేశారు. టీ20 ప్రపంచ కప్లో ఆడిన కొందరు ఆటగాళ్లు కూడా జట్టులో చోటు దక్కించుకున్నారు. ఈ కారణంగానే ప్లేయింగ్ 11 విషయంలో ఎవరికి అవకాశం దక్కుతుందో, ఎవరికి మొండి చేయి చూపిస్తారోనని అయోమయం నెలకొంది. ఓపెనింగ్ గురించి మాట్లాడితే శుభ్మాన్ గిల్, యశస్వి జైస్వాల్ ఇక్కడ ఆడవచ్చు. రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ ఎంపిక కాలేదు. ఈ కారణంగా ఓపెనింగ్ విషయంలో పెద్దగా ఇబ్బంది ఉండదు. వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ 3వ స్థానంలో ఆడగలడు. టీ20 ప్రపంచ కప్లోనూ అదే పాత్ర పోషించాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 4వ స్థానంలో ఆడవచ్చు. సంజు శాంసన్ 5వ స్థానంలోనూ, హార్దిక్ పాండ్యా 6వ స్థానంలోనూ ఆడవచ్చు. ఆ తర్వాత శివం దుబేని మరో ఆల్రౌండర్గా కూడా ఉపయోగించవచ్చు. అతను హార్దిక్ పాండ్యాకు బ్యాకప్గా సిద్ధంగా అవుతున్నాడు, అందుకే అతను ఆడగలడు. స్పిన్నర్లుగా వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ను అవకాశం ఇవ్వవచ్చు. దీంతో జట్టు బ్యాటింగ్ మరింత పటిష్టం కానుంది. మొహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్ ఇద్దరు ఫాస్ట్ బౌలర్లుగా ఆడగలరు. రింకు సింగ్ స్థానం ఇంకా దొరకలేదు. ఒకవేళ ఆడించాలంటే సంజు శాంసన్, శివం దుబేలలో ఒకరిని తప్పించాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో రింకు సింగ్ వేచి ఉండాల్సిందే. దీంతో పాటు రియాన్ పరాగ్, రవి బిష్ణోయ్, ఖలీల్ అహ్మద్ కూడా తొలి టీ20 మ్యాచ్కు దూరంగా ఉండాల్సి రావచ్చు.